హాయ్, వెల్కమ్ టు ఆటో డీల్స్, హైదరాబాద్స్ మోస్ట్ ట్రస్టెడ్ ప్రీ ఓన్ బైక్ స్టోర్. ఈ రోజు నేను చెప్పబోతున్నా ఆటో డీల్స్ ఎందుకు ట్రస్టెడ్ స్టోర్ హైదరాబాద్ లో ఉంది. ఎందుకంటే బెనిఫిట్స్ సెల్లర్ కి ఇంకా బయర్ కి. సో మేము మిమ్మల్ని ఫ్రాడ్స్ నుంచి కానీ స్కామ్స్ నుంచి కానీ కాపాడడానికే ఆటో డీల్స్ హైదరాబాద్ లో ఉంది. నేను మీకు ఇప్పుడు మా రేంజ్ ఇంకా మా బెనిఫిట్స్ మీకు చూపించబోతున్నాను. సో ఈ రోజు నేను మా రేంజ్ చూపించబోతున్నాను. నా దగ్గర ఏంటంటే ప్రీమియం కానీ సెమీ ప్రీమియం కానీ డిలక్స్ కమ్యూటర్ బైక్స్ దొరుకుతాయి. సో నార్మల్గా ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్లో చూస్తే క్లాసిక్, అంటర్, మీటియార్, ఇంటర్సెప్టర్, జీటీ ఈ బైక్స్తో పాటు మళ్ళీ కేటీఎంలో వస్తాయి డ్యూక్ 200, డ్యూక్ 125. డ్యూక్లో అన్ని సెగ్మెంట్స్ దొరుకుతాయి. సో ఆర్సీలో కూడా 125 నుంచి 390 సెగ్మెంట్లో నా దగ్గర దొరుకుతాయి. ఇంకోటి అడ్వెంచర్లో 250, 390. మళ్ళీ యమాలో చూస్తే R15 V3, FZX. మళ్ళీ ఇప్పుడు డిమాండ్ ఉన్న బైక్ FZ25 చాలా మంది అడుగుతున్నారు. దాని తర్వాత బజాజ్ లో పల్సర్ 220, పల్సర్ 150, NS 200 ఇది కూడా చాలా డిమాండ్ ఉన్న బైక్స్. మళ్ళీ స్కూటీస్ లో కూడా చూస్తే నా దగ్గర డియో, యాక్టివా ఇవి రెండు డిమాండ్ ఉన్న బైక్స్. దాంతో పాటు మళ్ళీ మేము ఎరాక్స్, బర్గ్మాన్ ఇవన్నీ స్కూటీస్ కూడా మేము అమ్ముతాం ఇక్కడ. సో నా దగ్గర చాలా లిమిటెడ్ స్టాక్ ఉంటుంది, ఎందుకంటే మీకు చెప్పబోతాను నెక్స్ట్ దాంట్లో. ఎక్స్క్లూసివ్ డీల్స్, స్పాట్ డీల్స్ ఇస్తున్నాం ఇప్పుడు ఆటో డీల్స్ లో. లైక్ ఇప్పుడు చూడొచ్చు, నా ముందు RR 310 ఉంది, స్టార్టింగ్ 2 lakhs నుంచి ఉంది. పాత మోడల్స్ కాదండి, 22 మోడల్. మళ్ళీ ఇంకోటి చూస్తే ఇంటర్సెప్టర్ మీకు 2.5 నుంచి స్టార్టింగ్ ఉంది నా దగ్గర. దాని తర్వాత ప్రీమియం సెగ్మెంట్లో చూస్తే బెనలీ ఎక్కడ రాంది మీకు 1.25కి నేను బైక్ ఇచ్చేస్తా. దాని తర్వాత నా దగ్గర ప్రీమియం బైక్స్ నుంచి కీవేస్ కానీ లేకపోతే రాయల్ ఎన్ఫీల్డ్లో కానీ, రాయల్ ఎన్ఫీల్డ్లో మంచి మంచి బైక్స్ ఉన్నాయి నా దగ్గర. అంటర్ చూడొచ్చు 23 మోడల్ మీకు లాస్ట్ 1.6 వరకు నేను బైక్ ఇచ్చేస్తాను నేను. దాని తర్వాత చూస్తే ఎస్డి అడ్వెంచర్లో ఉన్నాయి నా దగ్గర బైక్స్. ఎస్డి అడ్వెంచర్ ఆల్మోస్ట్ లైక్ 3 lakhs టచ్ అవుతుంది బైక్. నేను ఖాళీ మీకు 1.7లో మీకు ఆ బైక్ ఇవ్వబోతున్నాను. R15 V3 ఉంది, 1,05,000లో మీరు ఆ బైక్ తీసుకోవచ్చు నా దగ్గర. మళ్ళీ N250 22 మోడల్ ఉంది, ఐల్ జస్ట్ గివ్ ఇట్ ఫర్ 1,15,000. ఆ బైక్ చాలా లెస్ డ్రివెన్, 3,000 చేంజ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. ఇంకా చూడొచ్చు నా దగ్గర ఇంత రేంజ్ స్టాక్ ఉంది, చాలా రేంజ్ ఆఫ్ స్టాక్ ఉంది. దాని తర్వాత మంచి మంచి ఆప్షన్స్ కావాలంటే ఒక్కసారి దీనికి విజిట్ కానీ. ఇంకోటి ఐనెస్ కూడా చాలా డిమాండ్ ఉన్న బైక్స్ నా దగ్గర ఉన్నాయి. ఐనెస్ కూడా నేను మీకు ఇవ్వబోతున్నాను 1.6లో. MT-15 ఒకటి ఉంది, MT-15 కూడా నేను మీకు ఇవ్వబోతున్నాను 1.25, 2021 మోడల్. ఇంత మంచి డీల్స్ బయట ఎక్కడ దొరకవు. మళ్ళీ మంచి మంచి ఆఫర్స్తో ఉన్నాం ఇప్పుడు, ఎందుకంటే న్యూ ఇయర్ స్టార్ట్ అయింది, డిమాండ్ చాలా అయి ఉంది. సో నేను ఏంటంటే స్పాట్ డీల్స్ ఇవ్వబోతున్నాను. సో రానిన్ 23 మోడల్ అండి, 1,10,000లో మీకు ఇస్తా ఆర్సీ ట్రాన్స్ఫర్తో పాటు. దాని తర్వాత నా దగ్గర డామినార్ ఉంది ఒకటి, డామినార్లో మంచి డీల్ ఇస్తే నేను 1.1 lakhలో మీకు ఆ బైక్ ఇచ్చేస్తాను. RC 390 స్టార్టింగ్ ఫ్రమ్ 2 lakhs. దాని తర్వాత నా దగ్గర స్కూటర్స్ ఉన్నాయి, స్కూటర్స్ 45,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. రేంజెస్ దాని డిమాండ్ దాని మోడల్స్ ప్రకారం రేంజెస్ నా దగ్గర ఉన్నాయి. సో ఇంకా మీరు చూడవచ్చు దీంట్లో నా దగ్గర ఇంటర్సెప్టర్ క్రోమ్ మోడల్ ఉంది, అది చాలా మంచి మోడల్, చాలా డిమాండ్ ఉన్న మోడల్. నేను అది మీకు ఫైనల్గా 2.85 వరకు ఇవ్వగలుగుతాను నేను. దాని తర్వాత నా దగ్గర చిన్న బైక్స్ కూడా ఉన్నాయి, గ్లామర్ లాంటివి అట్లాంటివి, ఎందుకంటే చిన్న బైక్స్ చాలా మంది అడుగుతారు కాబట్టి. సో ఆ రేంజెస్ బైక్స్ కూడా ఉన్నాయి. పల్సర్లో ఉన్నాయి, పల్సర్ మీకు 85,000లో మంచి స్టార్టింగ్ ప్రైజెస్ ఉన్నాయి నా దగ్గర. దాని తర్వాత FZ 250 ఉంది, 250 కూడా మంచి ప్రైస్లో నేను మీకు ఇవ్వబోతున్నాను. దాని తర్వాత నేను జిక్సర్ 250 గురించి చెప్పబోతున్నాను. జిక్సర్ 250 23 మోడల్. నేను మీకు ఆ బైక్ నేను ఫైనల్గా 1,65,000లో ఇస్తాను. సో ఇప్పుడు నేను మీకు ఆటో డీల్స్ ఎందుకు ట్రస్టెడ్ స్టోర్ అని చెప్పానంటే, మేము కస్టమర్స్ని ఆన్లైన్ ఫ్రాడ్స్ నుంచి కాపాడతాం ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఆన్లైన్ ఫ్రాడ్స్లో మీరు మొన్న రీసెంట్గా చూసే ఉండొచ్చు, బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెల్ ఎడ్యుకేటెడ్ 6 lakhs పోగొట్టుకున్నాడు జస్ట్ దీని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో. ఎందుకంటే ఒక చిన్న తప్పు వల్ల మీరు ఎన్నో పోగొట్టుకోవచ్చు. సో దీంట్లో మేము ఏంటంటే మేము పేమెంట్స్ కానీ అట్లాంటివి కానీ మేము చాలా సెక్యూర్గా ఉంటాము. మా దగ్గర ఇంకోటి ఏంటంటే బయర్కి మెయిన్ డాక్యుమెంటేషన్ ఇంకా మెకానికల్ కండిషన్ ఆఫ్ ద బైక్ మేము అష్యూర్ చేస్తాం. సో దీంట్లో మీకు 125 చెక్స్ చేస్తాం మేము బైక్స్ తీసుకున్నప్పుడు. సో అదేంటంటే మీకు జల్దీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉండవు నా దగ్గర తీసుకున్నప్పుడు. సో దాని తర్వాత నా దగ్గర ఫైనాన్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫైనాన్స్ ఆప్షన్స్లో మీకు ఏంటంటే నా దగ్గర రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆటో డీల్స్ ఫైనాన్స్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్టార్టింగ్ 8% నుంచి స్టార్ట్ అవుతుంది. సో దాన్ని 13% వరకు ఉంది. సో బయట మీకు డిసడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్గా బ్రోకర్స్ ఏం చేస్తారు, 2 rupees నుంచి 2.5, 3 rupees వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తారు. సో 1 lakhకి మీరు 30,000 పోగొట్టుకుంటారు. నా దగ్గర ఖాళీ 1 rupee, అంటే 1 lakhకి వాళ్ళు 10,000 rupees మాత్రమే పే చేస్తాం మీరు ఇంట్రెస్ట్. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి దాంట్లో మీకు నా దగ్గర.
దాని తర్వాత క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. క్రెడిట్ కార్డ్లో మీకు అడ్వాంటేజెస్ ఏంటంటే మీకు హైపోతికేషన్ రాదు బైక్ పైన. ఇంకోటి ఎక్కడ కానీ హైదరాబాద్లో కానీ బయట మీకు క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ అనేది ఉండదు. ఇంకోటి దానిలో క్రెడిట్ కార్డ్లో నా దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఈఎంఐ కన్వర్ట్ చేసి ఇస్తాను నేను దానిలో మీకు బెనిఫిట్స్ ఉండొచ్చు. ఇంకోటి నా దగ్గర ఆటో డీల్స్లో బైబ్యాక్ గ్యారంటీ ఉంది. ఎక్కడ మీకు షోరూంలో కూడా మీకు ఏంటంటే కొత్త బండి కొన్నా మీకు బైబ్యాక్ ఇవ్వరు. కానీ నా దగ్గర బైక్ తీసుకుంటే నేను బైబ్యాక్ తీసుకుంటాను. ఎందుకంటే చాలా మంది అప్గ్రేడ్ అవుతారు, దాని తర్వాత చాలా మంది ట్రాన్స్ఫర్స్ అవుతారు. సో బైక్ ఎక్కడ అమ్మాలా ఏం చేయాలని ఉంటుంది. సో 1 year వరకు నా దగ్గర గ్యారంటీడ్ బైబ్యాక్ ఉంది. సో దాని తర్వాత మళ్ళీ మేము ఏంటంటే మేము ఆన్లైన్లో దేంట్లో కానీ మా లింక్స్ పెట్టాము, అంటే పేమెంట్ చేయమని చెప్పేసి అని. మీకు బ్లాక్ చేసుకోవాలంటే మాకు కాల్ చేయాల్సిందే. దాంట్లో మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తాము, మా కంపెనీవే డీటెయిల్స్ ఇచ్చి దాంట్లో మాత్రం మేము తీసుకుంటాం. సో బయట మీకు ఎన్నో లాసెస్ అవుతారు, చాలా మంది లాసెస్ అయ్యారు కూడా. ఓఎల్ఎక్స్లో ఎవరు తెలియదు మీకు, బయటకు వెళ్తారు ఓఎల్ఎక్స్లో తీసుకుని వెళ్ళిపోతారు. ఆ ఆన్లైన్ అంటే పేమెంట్స్ ఎలా అయ్యాయి, లేకపోతే డాక్యుమెంటేషన్ ఏంది, దాంట్లో ట్రాన్స్ఫర్ అవుతుందా కాదా, ఇవన్నీ ఉంటాయి. సో మా దగ్గర మీకు అడ్వాంటేజ్ మొత్తం డాక్యుమెంటేషన్లో మీకు రాసిస్తాను నేను. నా దగ్గర బైక్ తీసుకున్నారు, సో ఆటో డీల్స్ మీకు ఆర్సీ ట్రాన్స్ఫర్ గ్యారంటీ ఇస్తుంది. మళ్ళీ మీకు వారంటీ ఇస్తాం మేము బైక్స్ పైన, బైబ్యాక్ ఇస్తున్నాం. ఇంకోటి నా దగ్గర బ్యాక్ సైడ్ మొత్తం వచ్చేసి నా దగ్గర బైక్ సర్వీస్ ఉంది. సో ఏంటంటే నా దగ్గర బైక్స్ తీసుకున్న వాళ్ళు నా దగ్గరికి సర్వీస్ తీసుకొని వస్తారు. సో మీ రికార్డ్స్ కానీ ఇవన్నీ మేము మెయింటైన్ చేస్తూ ఉంటాం. మీరు ఏదైనా బైక్ ప్లాన్ చేస్తున్నారా, ఒకసారి స్టోర్కి రండి. స్టోర్కి వచ్చినప్పుడు మీరు నా రేంజ్ చూడండి, నా ప్రైజింగ్ మాట్లాడండి, నా బెనిఫిట్స్ చూసుకోండి ఫస్ట్. దాని తర్వాత బయటికి నాది కంపేర్ చేయండి. కంపేర్ చేసినాక మీకు ఒకవేళ నాతో తీసుకోవాలని తీసుకోవచ్చు, లేకపోతే నేను నా దగ్గరనే ఫోర్స్ చేస్తానని తీసుకోమని చెప్పేసి అని బయట కూడా మీకు ఉండొచ్చు. అండ్ నా దగ్గర మీరు వస్తే గిట్ట 100% నేను చెప్తున్నాను, ఒకసారి నా బెనిఫిట్స్ కానీ నా ఇవన్నీ చూసుకుంటే 100% నా దగ్గర బైక్ ఉంటారని నాకు తెలుసు. సో దీనికి ఇంకోటి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వబోతున్నాను. ఒక 5,000 10,000 రూపీస్ గురించి మీరు బైక్ ఎక్కడైనా బయట తీసుకోవచ్చు, కానీ దీనిలో ఇష్యూస్ వచ్చే చాలా ఉండొచ్చు. దీంట్లో ఒక చిన్న సెన్సర్స్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు కొత్త మోడల్స్ వచ్చేదాన్ని అన్ని సెన్సర్స్ ఇష్యూస్ ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే ఒక చిన్న లైట్ చూసుకొని ఏం కాదు నేను తీసుకొని వెళ్ళిపోవచ్చు అనుకో. దీనిలో ఏబిఎస్ ఒక లైట్ వచ్చింది అనుకోండి, అది చిన్న సెన్సర్ వల్ల రావచ్చు, లేకపోతే పంప్ వల్ల రావచ్చు, లేకపోతే ఏబిఎస్ మోటార్ రావచ్చు. పంప్ కానీ లేకపోతే సెన్సర్ పోతే మీకు 3-4,000లో ఖర్చులో అయిపోతుంది. కానీ ఒకవేళ ఏబిఎస్ మోటార్ పోయి ఉంటే మేము మినిమం 20-25,000 అయితే దాన్ని ఖర్చు పెట్టుకోవాలి. నా ఎక్స్పీరియన్స్ నేను చూసింది ఏంటంటే మేము కూడా వారంటీ ఇస్తాం. మా వారంటీలో మేము 2-3 కవర్ చేసాం. ఎందుకంటే నేను కస్టమర్కి బైక్ ఇచ్చినప్పుడు ఇట్స్ నాట్ దట్ మీరు బైక్ కొనేసారి మీరు వెళ్ళిపోయారు నాకు సంబంధం లేదని కాదు. మీరు బైక్ తీసుకెళ్ళినా కూడా ఆ సర్వీసెస్ అలానే ఉంటాయి. ఒక కస్టమర్ చిన్నది తీసుకెళ్ళినాక ఒక కొన్ని రోజుల తర్వాత వచ్చింది ఇష్యూ, నా దగ్గర నేను పిలిపించుకొని నేను రిజాల్వ్ చేసుకున్నాను. నేను 17,000 రూపీస్ కంపెనీ బేర్ చేసి ఆ ఐబిఎస్ మోటార్ అనేది మేము చేంజ్ చేసి ఇచ్చాం. ఇది బయట మీకు ఎక్కడైనా వారంటీలో క్లెయిమ్స్ కాదండి. మీరు నార్మల్గా ఎక్కడైనా బయట ఎక్కడైనా తీసుకున్నా లేకపోతే కస్టమర్ దగ్గర తీసుకున్నా ఎవరు ఇస్తారు? ఇది చాలా సెక్యూర్ ప్లాట్ఫామ్. మీకు ఏది ఉన్నా సరే ఒకసారి వస్తే మీకు నేను చూపిస్తాను నా బైక్స్, కానీ దాని తర్వాత మీరు ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. సో నా పర్సనల్ నంబర్ ఇక్కడ స్క్రోల్ అవుతుంది, డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ ఉంటుంది, నా క్యాటలాగ్ మొత్తం దాంట్లో చెక్ చేయవచ్చు. మీరు క్లిక్ చేయండి, నాతో చాట్ కూడా చేయవచ్చు, నేను నార్మల్ దాంట్లోనే ఉంటాను కాబట్టి. ఇంకోటి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి, లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.